దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు. దేవుని మహాకృపను బట్టి ప్రకటన గ్రంథ వర్తమానాలకు మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ప్రకటన గ్రంథము గురించి మనం ధ్యానం చేస్తూ వచ్చాం. 11వ అధ్యాయంలోని ఇద్దరు సాక్షులలో వారికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇద్దరు సాక్షులకు దేవుడు అనుగ్రహించినటువంటి కృపను, అధికారమును గురించి మాట్లాడుకుంటూ ఉన్నాం. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో వీరు భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుచుచున్న 2 ఒలీవ చెట్లను దీపస్తంభములనై ఉన్నారు. ఒలీవ చెట్ల గురించి మనం ధ్యానం చేశాం. ఈ దినాన దీపస్తంభములు అని ఈ ఇద్దరు సాక్షులను ఎందుకు పిలిచారు? దీపస్తంభములు అనేటువంటి మాట ఇద్దరు సాక్షులకు మాత్రమే ఆ 3.5 సంవత్సరములలో ఉంచడానికి, దీపస్తంభములను పోల్చి ఆ ఇద్దరు సాక్షులను ప్రస్తావించడానికి కారణం ఏమిటి అనేటువంటిది దినాన మనం చూద్దాం. ప్రార్థన చేసుకొని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. ప్రేమ స్వరూపి మీకు వందనాలు. మహిమ కలిగిన మా యేసు ప్రభువా, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం, గణపరుస్తూ ఉన్నాం, ఆరాధిస్తూ ఉన్నాం ప్రభువా. మా జీవితాలలో మీరు చేసిన మేలులను బట్టి మీకు వందనాలు. జీవమును, వెలుగును, నిత్యత్వమును మాకు అనుగ్రహించడానికి మీరు ఈ లోకానికి వచ్చి రక్షణ భాగ్యమును మాకు దయచేశారు. మీకు వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, మా జీవితాలలో రక్షణను ఏ రీతిగా పొందుకున్నామో ఆ రీతిగానే నిత్యత్వంలోనికి ప్రవేశించడానికి కూడా మీరు కృపనిచ్చారు. దాని గురించి తెలుసుకోవడం మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యము నాయనా, మీకు వందనాలు. నీ రాకడ గురించి, మేము నిత్యత్వమును పొందుకోవడామును గురించి స్పష్టంగా మీరు ప్రకటన గ్రంథంలో వ్రాయించి ఉంచారు గనుక ధ్యానిస్తూ ఉండగా మీరు మాతో మాట్లాడండి. అర్థమయ్యే రీతిలో అయా తండ్రి, మీరు ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి వినగలిగే చెవులను, గ్రహించుకోగలిగే హృదయాన్ని నీ బిడ్డలైన వారికి అందరికీ, వీక్షిస్తున్న వారి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసయ్య పుణ్యనామం అడిగి వేడుకొని ప్రారంభించుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దీపస్తంభములుగా పోల్చబడిన ఈ ఇద్దరు సాక్షులు, ఇక్కడ మొదటిగా మనం గమనించవలసిన విషయం ఏమిటయ్యానంటే, ఈ ఇద్దరి సాక్షులను దీపస్తంభములకు పోల్చడంలో వెలిగించబడిన దీపస్తంభములుగా మనం పరిగణలోనికి తీసుకోవాలి. వెలిగించకుండా ఉన్నటువంటి దీపస్తంభమును ఎక్కడా కూడా దేవుడు పరిగణలోనికి తీసుకోలేదు. వెలిగించబడిన దీపస్తంభమును మాత్రమే ఆయన పరిగణలోనికి తీసుకొని ఆత్మ సంబంధమైనటువంటి వ్యక్తి అని ముద్ర వేయడానికి ఆయన వాక్యము ద్వారా మనకు తెలియజేశారు. వెలిగించబడినటువంటి దీపస్తంభము అనగా వెలుగు. మనందరికీ తెలిసిన సత్యం ఏమిటయ్యానంటే, దీపము పరలోకములో దేవుని సింహాసనం ఎదుట 7 దీపాలు ఉన్నాయి. ఆ 7 దీపాలు పరిశుద్ధాత్మ దేవునికి మరొక పేరు. ఈ 7 దీపాలు పరిశుద్ధాత్మ దేవునికి ఉన్నటువంటి స్వభావాలు. ఈ 7 దీపాలే ప్రభు అయిన యేసు క్రీస్తుకి 7 కన్నులుగా ఇవ్వబడ్డాయి. ఈ 7 దీపాలనే 7 దీపాలు, 7 కొమ్మలను తీసి 7 దీపాలుగా ఉంచారు. దీప వృక్షము వేరు, వెలిగింపబడిన దీపాలు వేరు. దీపవృక్షము నిత్యము ఉంటది, కానీ యాజకులు ఆ దీపాలు ఆరిపోకుండా నిత్యము వాటిని వెలిగించవలసినటువంటి నిత్య కట్టడను దేవుడు లేవీయులకు అప్పగించారు. ఇక్కడ మనం క్షుణ్ణంగా గమనించవలసిన విషయం ఏమిటయ్యా అనంటే, వెలిగించబడిన దీపస్తంభాలు అని మాత్రమే మనం పరిగణలోనికి తీసుకోవాలి. ఇక్కడ 2 దీపస్తంభాలు అని వ్రాశారు. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో దీపస్తంభాలు నై ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది, కానీ 2 అనే పదం ఇంగ్లీష్ బైబిల్లో వ్రాశారు. 2 దీపస్తంభాలు వెలిగించబడి ఉన్నాయి. ఈ దీపస్తంభాలు అనేటువంటి మాటకు మనం వస్తే, దేవుడు మోషే గారికి సినాయి కొండ మీద చూయించినటువంటి విధానము ప్రకారము ప్రత్యక్షపు గుడారంలో మోషే గారికి దేవుడు చెప్పినటువంటి కొలతల ప్రకారము దీప వృక్షాన్ని చేశాడు మోషే. ఈ దీప వృక్షమునకు 7 దీపాలు వెలుగుతూ ఉండునట్లుగా 3 కొమ్మలు ఇరుప్రక్కల, అటు 3 ఇటు 3 ఏకాండముగా ఉండేటువంటి విధముగా దీపవృక్షాన్ని చేసి, ఆ దీపవృక్షమునకు నడిమి ఉన్నటువంటి ఒక కొమ్మ, ఆదెరని 3 కొమ్మలు, ఈదరిన 3 కొమ్మలు, 7 కొమ్మల మీద ప్రమిదెలను ఉంచి ఆ ప్రమిదలలో నూనె పోసి దీపము నిత్యము వెలిగేటువంటి విధముగా నిత్య కట్టడను దేవుడు ఏర్పాటు చేశాడు. ఇది మోషే గారి కాలము నాటి మాట. మోషే గారి కాలములో
ప్రత్యక్షపు గుడారాన్ని దేవుడు చేయించాడు. ఈ ప్రత్యక్షపు గుడారంలో ఈ దీపవృక్షము ఒక్కటే ఉన్నది. ఈ దీపవృక్షానికి లోపట అతి పరిశుద్ధ స్థలముగాను, అతి పరిశుద్ధ స్థలములో ఉండేటువంటిది మందసము అని, పరిశుద్ధ స్థలములో ఉండేటువంటిది ధూపవేదిక అని, దీప వృక్షము అని, బల్లలు, సన్నిధి రొట్టి బల్లలు అని చెప్పేసి కొన్ని వస్తువులను దేవుడు చేయించి ఆ దేవాలయములో ప్రత్యక్షపు గుడారములో ఉంచాడు. ఇది మోషే కాలములో జరిగినటువంటి సంగతి. ఇప్పుడు ఈ దీపవృక్షానికి యాజకులైనటువంటి వారు నిత్య కట్టడగా వారికి విధించినటువంటి విధేమిటయ్యానంటే దీపము ఆరిపోకుండా వాటిని వెలిగిస్తూనే ఉండాలి. ఆ వెలిగించబడినటువంటి దీప వృక్షము ఎవరికి గుర్తుగా ఉన్నది అనేటువంటిది మనకు అర్థం అవ్వాలి అనంటే ప్రభువైన యేసుక్రీస్తుకు గుర్తుగా ఉన్నది. చాలా జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తుకి ఆ దీపవృక్షము గుర్తుగా ఉంటే వెలిగించబడినటువంటి ఆ 7 దీపాలు యేసుక్రీస్తుకు ఇవ్వబడినటువంటి 7 నేత్రాలుగా ఉన్నాయి. ఇది నా మాట కాదండి, ప్రకటన గ్రంథములోనే వ్రాయబడినటువంటి మాట. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయములో మనం చూసినప్పుడు ఈ 5వ అధ్యాయము 6వ వచనంలో మరియు సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్య వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచియుండుట చూచితిని. ఆ గొర్రెపిల్లకు 7 కొమ్ములను 7 కన్నులను ఉండెను. ఆ కన్నులు భూమి అందంతటికి పంపబడిన దేవుని 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు అనే ప్రస్తావన ఇక్కడ మనకి 4వ అధ్యాయము 5వ వచనంలో కూడా కనబడుతూ ఉన్నది. ఆ సింహాసనములో నుండి మెరుపులను, ధ్వనులను, ఉరుములను బయలుదేరుచు ఉన్నవి. మరియు ఆ సింహాసనం ఎదుట 7 ద్వీపములు ప్రజ్వలించుచూ ఉన్నవి. అవి దేవుని 7 ఆత్మలు. ఈ 7 ఆత్మలు 7 దీపాలుగా ఉన్నాయి. ఈ 7 దీపాలు ప్రభువైన యేసుక్రీస్తుకి 7 కన్నులుగా ఇవ్వబడ్డాయి. భూమి మీద ఈ పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము ప్రస్తావనకు తీసుకొని వచ్చినప్పుడు పెంతికోస్తను పండుగ దినమున పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీదకి రావడానికంటే ముందు ఈ పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూడగలం. మోషే గారికి దేవుడు చూయించినటువంటి ఆ యొక్క దీప వృక్షము యేసుక్రీస్తుకు మాత్రమే కాదు, యేసుక్రీస్తు వచ్చినటువంటి యూదా గోత్రానికి కూడా గుర్తుగా ఉన్నది. ఈ యూదా గోత్రమే యావత్తు ప్రపంచాన్ని పరిపాలించబోయేటువంటి రాజును దేవుడు ఆ గోత్రముల నుంచి తీసుకొని వచ్చాడు. ఇశ్రాయేలీల్లో అనేక మంది రాజులు పరిపాలన చేశారు. దావీదుకి దేవుడు అనుగ్రహించినటువంటి వాగ్దానము ప్రకారము నిరంతరము నీ యొక్క వంశములో రాజు ఉండక మానడు అని చెప్పిన మాటను బట్టి యేసుక్రీస్తు నిత్యము యుగయుగాలు తరతరాలు ఈ భూమి ఉన్నంత కాలము ఆ తర్వాత నిత్యత్వంలో కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు సర్వాధికారి అయి ఉన్నాడు అనేటువంటి మాటను మనము జ్ఞాపకం ఉంచుకోవాలి. ఈ యేసుక్రీస్తు వచ్చింది ఏ గోత్రములో నుంచి? యోధా గోత్రములో నుంచి వచ్చాడు. నేను ఈ దీపవృక్షాన్ని యూదా గోత్రానికి పోల్చడానికి గల కారణం ఏమిటయ్యా అనంటే దేవుడు చేయించినటువంటి ప్రత్యక్షపు గుడారంలో ఒక్క దీపస్తంభం మాత్రమే ఉన్నది. ఒక్క దీపస్తంభం మాత్రమే ఉన్నది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. అయితే ఈ దీపస్తంభమును యాజకులు వెలిగించవలసి ఉన్నది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తుని యాజకులు వచ్చి వెలిగించాలా అని కొందరికి ఆలోచన రావచ్చు. సహోదరులారా, యేసుక్రీస్తు భూమి మీదకి రావడానికంటే మునుపు కూడా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు భూమి మీద మనం బైబిల్లో చూస్తాం. యేసుక్రీస్తు వచ్చిన తర్వాత సర్వము పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిపూర్ణతను ప్రభువైన యేసుక్రీస్తులో మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక మనిషిని దేవుడు ఏ రీతిగా నిర్మించడానికి ఇష్టపడ్డాడో, ఒక మనిషి దేవుని సన్నిధిలో ఏ రీతిగా ఉండడానికి దేవుడు ఏర్పాటు చేసుకున్నాడో ఆ లక్షణాలన్నీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తులో కనబడ్డాయి. ఇప్పుడు యేసుక్రీస్తు దేవుని యొక్క కుమారుడై ఉండి, దేవుని యొక్క మహిమ అయి ఉండి, దేవుని యొక్క తేజస్సు అయి ఉండి, దేవుని దైవత్వమై ఉండి శరీరములోనికి వచ్చాడు. ఈ శరీరము భూ సంబంధమైనటువంటిదే. ఆయనలో ఉన్నటువంటి ఆత్మ ద్వారా ఈ శరీరము పరిశుద్ధపరచబడింది. నా మాటలు జాగ్రత్తగా ఆలకించాలి. ఆయనలో ఉన్నటువంటి దేవుని యొక్క దైవత్వము ద్వారా ఆ శరీరము పరిశుద్ధపరచబడింది. చాలా మంది అంటారు యేసుక్రీస్తు
ఆదాములో నుంచి వచ్చినటువంటి వాడే కదా. ఆదాములో ఉన్నటువంటి పాపము యేసుక్రీస్తుకు అంటి ఉన్నది కదా అని ప్రస్తావనకు వస్తూ ఉన్నారు. ఆ రీతిగా యేసుక్రీస్తు ఆదాములో నుంచి వచ్చినటువంటి పాపమును భరించడానికి అవకాశము లేకుండా పసిపిల్లలైనటువంటి వారు, నా మాటలు కొంచెం క్షుణ్ణంగా ఆలోచించండి, పసిపిల్లలైనటువంటి వారు ఒక వయస్సు వచ్చేటంత వరకు కూడా దేవుడు వారి యొక్క పాపములను పరిగణలోనికి తీసుకోలేదు. వారి పాపములను పరిగణలోనికి తీసుకొనలేదు. వారి మీదకు వచ్చినటువంటి తల్లిదండ్రుల పాపమును కూడా దేవుడు వారి మీద నుంచి తీసివేసి వీరిదే పరలోక రాజ్యము అని చెప్పాడు. వారిని ఆటంకపరచక నా దగ్గరకు రానివ్వండి, వీరిదే పరలోక రాజ్యము అని బైబిల్లో మనం చదువుకుంటాం. అంటే పసిపిల్లవాడిగా పుట్టినటువంటి వాని మీద జన్మ పాపము అనేటువంటిది ఉన్నప్పటికీ కూడా ఆ జన్మ పాపమును దేవుడు తుడిచివేయడానికి సమర్థుడై ఉన్నాడు. అనగా జ్ఞానము తెలియనటువంటి, పాపము యొక్క బరువు తెలియనటువంటి, పాపము యొక్క శిక్ష తెలియనటువంటి వయస్సులో వాళ్ళు పాపము చేశారు కాబట్టి అది క్షమించబడుతూ ఉన్నది. ఇప్పుడు యేసుక్రీస్తు ఆదాము వంశములో, ఆదాములో నుంచి వచ్చినటువంటి వాడైనప్పటికీ కూడా మరియమ్మ గర్భములో ఉన్నప్పుడే ఆయన యొక్క పాపమును ప్రక్షాళన చేయడానికి దేవుని దైవత్వమే ఆ శరీరములో నివసించింది. ఇప్పుడు ఆదాము యొక్క పాపము ప్రక్షాళన అవ్వడానికి దైవత్వమే భూమి మీదకు వస్తే యేసుక్రీస్తు ఆదాము పాపములో ఏ రీతిగా పాలిభాగస్తుడవుతాడు? మరొకసారి చెప్తాను. ఇప్పుడు నేను క్రీస్తు రక్తంలో కడగబడిన తరువాత నా పాపం అంతా కూడా ప్రక్షాళన అయిపోయింది. నేను మాత్రమే కాదు, ఎవరైతే పాపములను ఒప్పుకొని ఇక మీదట పాపములు చేయకుండా ఉంటారో అట్టి వారి పాపములన్నీ కూడా దేవుడు తుడిచివేసి ఆ వ్యక్తిని పరిశుద్ధుడిగా ఉండడానికి ఒక్కొక్క మెట్టు ఎక్కిస్తూ పరిశుద్ధాత్మ దేవుని నడిపింపులోనికి తీసుకొని వచ్చి కొంతకాలము పరిశుద్ధాత్మ దేవునితో నడిపించి ఆ తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఆ విశ్వసించిన వాని హృదయములో స్థిర నివాసము చేసి వానిలో ఊదినటువంటి జీవాత్మను పరిశుద్ధాత్మ దేవునితో మిళితము చేసి సంపూర్ణమైనటువంటి దేవుని బిడ్డగా పరలోక రాజ్యానికి తీసుకుని వెళతాడు. ఇప్పుడు నా పాపములను క్షమించినటువంటిది ఎవరు? ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఆదాములో నుంచి వచ్చినటువంటి పాపములో గనక ఉన్నట్లయితే నా పాపములను క్షమించగలడా? క్షమించలేడు. మరి యేసుక్రీస్తు నా పాపములను క్షమించడానికి ఈయనలో ఉన్నటువంటిది ఏమిటి? దేవుని యొక్క దైవత్వము, దేవుని యొక్క మహిమ, దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క ప్రభావము, దైవత్వము సర్వ పరిపూర్ణతగా క్రీస్తునందు శరీరములో నివసించెను. శరీరములో యేసుక్రీస్తుగా ఉన్నటువంటి ఆ శరీరములో నివసించినది దేవుని దైవత్వమే. కాబట్టి ఆ శరీరము ప్రక్షాళన అయిపోయింది. తల్లి పాపము కానీ, ఆదాము పాపము కానీ, ఏ పాపము కూడా ఆ యొక్క యేసుక్రీస్తు పసిగుడ్డుగా ఉన్నప్పుడే, తల్లి గర్భములో ఉన్నప్పుడే పాపము లేనటువంటి వాడిగా పరిశుద్ధాత్మ దేవుని చేత నింపబడినటువంటి వాడై ఈ భూమి మీదకి వచ్చి మనందరినీ కూడా పరిశుద్ధులుగా మార్చడానికి అవకాశం ఉన్నది. చాలా మంది యేసుక్రీస్తులో ఆదాము యొక్క పాపమున్నది, ఆదాము యొక్క రక్తమున్నది, ఆదాము చేసిన క్రియలు ఉన్నాయి అంటూ ఉన్నారు. ఆదాము చేసినటువంటి క్రియలు యేసుక్రీస్తులో లేవు అనడానికి దైవత్వం ఆయన శరీరములో ఉన్నది. దైవత్వము అనేటువంటి మాటకు సరి అయిన అర్థము తెలిస్తే పాప ప్రక్షాళన అనేటువంటిది ఎక్కడ జరిగింది అనేటువంటిది తెలుస్తుంది. దేవుడే ఒక శరీరములో నివాసం చేయడానికి ఇష్టపడుతున్నాడు అనంటే ఆ శరీరము పరిశుద్ధమైనటువంటిది కాదా? ఆ మరియమ్మ గర్భములో గూడు పోసుకున్నటువంటి ఆ రక్తపు ముద్ద పరిశుద్ధపరచడానికి దేవుడు శక్తి లేనటువంటి వాడా? పాపము లేకుండా జీవించినటువంటి ఆ యొక్క యేసుక్రీస్తు అనేటువంటి శరీరములో నివసించిన దైవత్వము రక్షకుడై ఉన్నాడు అని మనకు అర్థమవడం లేదా? నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. యేసుక్రీస్తులో ఏ పాపము లేదు అనేటువంటిది ఆయన ప్రపంచానికి ఇచ్చిన ఒక సవాల్. ఎవడైనను నాలో పాపం ఉన్నదేమో నిరూపించండి అని. మరి కొందరు ఆదాము రక్తము ఉన్నది అని ఎట్లా చెప్పగలుగుతూ ఉన్నారు? ఆదాము రక్తమైనను సరే, ఎటువంటి రక్తమైనను సరే, దైవత్వము ఒక శరీరములో నివసిస్తూ ఉన్నది అనంటే
అది పరిశుద్ధుడే, పరలోకము నుంచి దిగి వచ్చినటువంటి దేవుని యొక్క కుమారుడే. దేవునికి మనుషుల్ని ఒక రాజ్యముగాను యాజకులను గాను అప్పగించడానికి, దేవుని కార్యము జరిగించడానికి భూమి మీద దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఒక ప్రణాళిక. ఆ ప్రణాళికయే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన కుమారుడు, ఆయన రక్షకుడు. ఆయన మన కోసం భూమి మీద 33.5 సంవత్సరాలు జీవించి ఏ పాపము లేనివాడిగా ఉన్నాడు. మొదటి ఆదాము వలన ఏ రీతిగా పాపము లోకములోనికి ప్రవేశించిందో, కడపటి ఆదాము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు వలన పరిశుద్ధత అదే మాదిరిగా అదే రీతిగా మనుషులలోనికి ప్రవేశించింది. ఒకని పాపము వలన మనుషులందరూ ఏ రీతిగా పాపాత్ములయ్యారో, ఆ విధముగానే ఒక నీతిమంతుని, ఒక పరిశుద్ధుని యొక్క అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క రక్త ప్రోక్షణ ద్వారా, ఆయన యొక్క పరిశుద్ధత ద్వారా, ఆయన ఇచ్చిన రక్షణ ద్వారా ఎందరైతే పిలువబడతారో వారందరూ దేవుని కుమారులు అని అనడానికి దేవుడు మనకు అవకాశముని ఇచ్చాడు. రైట్, మంచిది. ఇంతకీ నువ్వు చెప్పనుద్దేశించినటువంటిది ఏమిటి అనంటే, ఇక్కడ దీపస్తంభము అనేటువంటిది వెలిగించడానికి యాజకులు అవసరము అని చెప్పాను అంటే అది ఛాయ. ఇప్పుడు ఆ ఛాయ ఎక్కడ నెరవేరింది? ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేరింది. సంపూర్ణముగా నిత్యత్వము వెలిగించబడినటువంటి వాడిగా, 7 ద్వీపములు 7 కన్నులు కలిగినటువంటి వాడిగా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రకటన గ్రంథంలో మనకు కనబడుతూ ఉన్నారు. రైట్, మంచిది. ఇక సొలొమోను మహారాజు దేవాలయాన్ని కట్టించినటువంటి సందర్భానికి మనం వచ్చినట్లయితే, అక్కడ ఈ సొలొమోను మహారాజు దేవాలయాన్ని నిర్మిస్తూ ఉన్నటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు చాలా ఉన్నతమైనటువంటిదిగా, విలువ కలిగినటువంటి రాళ్లతోనూ శ్రేష్టమైనటువంటి బంగారముతోనూ టన్నులు కొన్ని వేల మణుగులు ఎత్తడి, వెండి, అనేక రకాలైనటువంటి రంగు రాళ్లతోనూ దేవుని యొక్క ఆలయాన్ని బహు విలువైనటువంటిదిగా, గొప్పదిగా, దేవునికి తగినటువంటిదిగా సొలొమోను మహారాజు నిర్మించాడు. ఈయన నిర్మించినటువంటి దేవాలయంలో మోషే గారికి దేవుడు చూయించినటువంటి దీపవృక్షము ఉన్నది. ఆ మాటలు కొంచెం శ్రద్ధగా ఆలోచించండి. ఈ దీపవృక్షము కాక సొలొమోను మహారాజు మరలా 10 దీప స్తంభాలను చేయించాడు. ఆ మాట చదువుతున్నాను, ఒకసారి చూడండి. దినవృత్తాంతాల గ్రంథము 2వ గ్రంథము 4వ అధ్యాయాన్ని మనం గమనించినప్పుడు 7వ వచనం చదువుతూ ఉన్నాను. మరియు వాటిని గూర్చిన విధిని అనుసరించి 10 బంగారపు దీపస్తంభములను చేయించి దేవాలయమందు కుడి తట్టు 5ను ఎడమ తట్టు 5ను ఉంచెను. ఈ సొలొమోను మహారాజు కట్టించినటువంటి దేవాలయములో ప్రత్యేకమైనటువంటి ఉన్నతమైనటువంటి కొన్ని ఏర్పాట్లను చేశాడు. ఈయన కట్టించినటువంటి బలిపీఠము 20 మూరల పొడవు, 20 మూరల వెడల్పు, 10 మూరల ఎత్తు కలిగినటువంటి ఇత్తడి బలిపీఠాన్ని కట్టించాడు. అది గొప్పది. ఆ తరువాత ఈయన చేసినటువంటి కార్యములలో సముద్రమును చేయించాడు. ఈ సముద్రము దేనికి ఉపయోగపడుతుంది? యాజకులైనటువంటి వారు స్నానము చేయడానికి ప్రత్యేకముగా ఏర్పాటు చేసినటువంటి సముద్రము. దీనిని చేసినటువంటి విధానాన్ని మనం గమనించినప్పుడు ఇది బెత్తడంత దళసరి కలిగినటువంటిది, అంటే బెత్తడంత మందము కలిగినటువంటిది. ఈ యొక్క సముద్రములో, ఈ సముద్రం యొక్క చుట్టుకొలత 30 మూరలు. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 10 మూరల నిడివి కలిగినటువంటిది, పొడవు కలిగినటువంటిది. ఎటు చూసినా కానీ 10 మూరలు ఉంటుంది. దాని కైవరము వచ్చేసేటప్పటికి, అనగా చుట్టుకొలత వచ్చేసేటప్పటికి 30 మూరల కైవరము కలిగినటువంటి సముద్రాన్ని చేయించాడు. దీనిని 12 ఎడ్ల మీద నిలబడేటువంటి విధముగా ఏర్పాటు చేశాడు. ఈ ఎడ్లన్నీ కూడా 12 ఎడ్లు, ఒక్కొక్క దిక్కుకి 3 ఎడ్లు చెప్పున, వాటి వెనక భాగము లోపలికి ఉండేటట్టు, తలలేమో బయటికి ఉండేటట్టు ఆ యొక్క సముద్రమునకు 4 దిక్కుల 3 చొప్పున 12 ఎడ్లను చేయించాడు. అంత మాత్రమే కాదు, ఆ సముద్రమును చేసేటప్పుడు ఎద్దుల యొక్క ఆకారములు వాటి మీద 2 వరసలలో ఉండేటువంటి విధముగా 10 చొప్పున నకిసీ పనిగా ఏకాండముగా ఉండేటట్లుగా చేయించాడు. ఇప్పుడు ఇటువంటి ఈ సముద్రమునకు ఏ రీతిగా అయితే ఇంత విలువగా చేయించాడో, ఇదే మాదిరిగా మరికొన్ని తొట్లను చేయించాడు.
10 తొట్లను చేయించాడు. ఇక్కడ చదువుతున్నాను చూడండి అదే మాటను 6వ వచనం. మరియు దహన బలులుగా అర్పించిన వాటిని కడుగుటకై కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 10 స్నానపు గంగాళములను చేయించెను. సముద్రము వంటి తొట్టి యందు యాజకులు మాత్రమే స్నానము చేయుదురు. బలిపీఠమునకు దగ్గరగా ఉన్నటువంటిది సముద్రము, అందులో యాజకులు మాత్రమే స్నానం చేయాలి. అక్కడ యాజకులు మాత్రమే స్నానం చేయాలి. ఇక 10 తొట్లను తొలిపించాడు. ఈ 10 తొట్లు కుడి తట్టున 5 ఎడమ తట్టున 5 10 ఉండేటట్లుగా ఏర్పాటు చేశాడు. ఇవి దేనికి అన్నంటే బలి అర్పించినటువంటి వారు ఆ బలిని శుభ్రము చేసి స్నానము చేసి బలిని తీసుకొని వెళ్ళి యాజకుడు చేయవలసినటువంటి ధర్మం ప్రకారముగా జరిగించవలసినటువంటి ప్రక్రియలో వీరు శుద్ధీకరించబడడానికి స్నానము చేయడానికి వీలుగా ఉండే విధముగా ఆ తొట్లను 10 తొట్లను ఏర్పాటు చేశాడు. ఇప్పుడు ఎన్ని తొట్లైనాయి? సముద్రం ఒకటి, 10 గంగాళాలు ఉన్నాయి, 10 1 11. దీపవృక్షాలు ఎన్ని ఉన్నాయి? దీపవృక్షము ఒకటి, అదే మాదిరిగా చేయబడినటువంటి దీపస్తంభాలు 10. ఇప్పుడు 11 తొట్లను మనం చూస్తూ ఉన్నాం. 11 దీపవృక్షముతో కలుపుకొని 11 దీపస్తంభాలను చూస్తూ ఉన్నాం. ఒకటేమో దీపవృక్షము, మిగిలినవి దీపస్తంభాలు అని పిలువబడుతూ ఉన్నాయి. కానీ వాటి ఆకారము ఒకే విధముగా ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. దీపస్తంభాలకు కూడా 7 దీపాలు వచ్చినట్లుగా వాటిని ఏర్పాటు చేశారు. ఆ మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇదంతా నేను ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నానయ్యా అంటే, దీపస్తంభము అనేటువంటిది దీపవృక్షము దీపస్తంభము 2 ఒకే విధముగా ఉన్నప్పటికీ కూడా వెలిగించబడేటువంటి ఆ యొక్క దీపాలు మాత్రం యాజకుడు వెలిగించాలి. యాజకుడు దీపాలు వెలిగించకపోతే ఆ దీపస్తంభాలు ఉపయోగం లేనటువంటివి. దేవుని ఉద్దేశము ఈ దీపస్తంభాలకు తొట్లకు సంబంధించినటువంటి ఆత్మీయ అర్థం ఏమిటయ్యనంటే, ఒక వ్యక్తి దేవుని యొక్క ఆత్మ చేత వెలిగించబడాలి అన్నంటే అతని ఆత్మ పరిశుద్ధాత్మ దేవునితో సహవాసము కలిసి నడవాలి అన్నంటే పరిశుద్ధాత్మ దేవుని చేత వెలిగించబడాలి అనగా వాడి ఆలోచన చచ్చి కేవలం దేవుని యొక్క ఉద్దేశముతోను పరిశుద్ధాత్మ నడిపింపుతోను సత్య సంబంధమైనటువంటి మార్గములోను వాడు నడవవలసినటువంటి వాడై ఉన్నాడు. ఇది జరగడానికి ఒక ప్రక్రియ ఉన్నది. అదేమిటయ్యానంటే, ముందు స్నానము అనే బాప్తిస్మము తీసుకోవాలి. ఆ తరువాత యాజకుని దగ్గర నీతి క్రియలను పరిశుద్ధమైన క్రియలను జరిగిస్తూ అతని దీపము వెలిగించబడిన తరువాత దేవునితో సహవాసము కలిగినటువంటి వాడిగా పరిగణలోనికి వచ్చి దేవుని సన్నిధిలో ఏర్పాటు చేయబడతాడు. ఇప్పుడు మీకు ఒక ఆలోచన వచ్చింది. అంటే ఈ 11 దీపస్తంభాలను 11 తొట్లను దేవుడు ఎందుకు తొట్లను బయట ఉంచి దీపస్తంభాలను లోపల ఉంచాడు మందిరములో అన్నంటే, పాపము చేత దేవుని మందిరమునకు వచ్చినటువంటి వాడు ముందు గంగాళము దగ్గర తన పాపములను ఒప్పుకొని బలినర్పించి స్నానము చేసి దేవునితో సమాధాన పడేటువంటి ప్రక్రియను పాత నిబంధనలో ఏ రీతిగా దేవుడు ఏర్పాటు చేశాడో, అనగా దీపస్తంభములో ఉన్నటువంటి దీపము వలె ఏ రీతిగా వెలిగించబడాలో, సత్య సంబంధిగా మారాలో, దేవుని ఆలోచనను వెతకాలి అనేటువంటి ఉద్దేశంలోనికి ఏ రీతిగా రావాలో సాదృశ్యముగా అక్కడ ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు దానిని మనకి చాలా సమీపముగా తీసుకొని వచ్చాడు. మనము బాప్తిస్మము తీసుకొని పాపమును విడిచిపెట్టి, బాప్తిస్మము అనగా స్నానమునకు గుర్తు, బాప్తిస్మము తీసుకొని పాపమును విడిచి అనగా పాత స్వభావమును చంపివేసి, పాత పురుషుణ్ణి చంపివేసి నూతనమైనటువంటి సృష్టిగా, నూతనమైనటువంటి వ్యక్తిగా మనము క్రీస్తు యొక్క మార్గములో నడిస్తే, రక్షణ మార్గములో నడిస్తే, నీతి క్రియలను జరిగిస్తే, వెనుదిరిగి చూడకుండా పరిశుద్ధమైనటువంటి క్రియలను వెతికి వెంటాడి కష్టమైన శ్రమ అయినా జరిగిస్తే, అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం అనే సింహాసనం మీద ఆసీనుడు అవుతాడు. అప్పటి వరకు కూడా యాజకులు నూనె పోస్తూ ఉంటారు, ఆ దీపం వెలుగుతూనే ఉంటది. సంపూర్ణముగా మనం ఎప్పుడు వెలిగించబడినటువంటి వారం అవుతామయ్యా అనంటే, అంతము వరకు మనము నమ్మకముగా ఉండినప్పుడు మాత్రమే మన దీపము నిరంతరము ఒక యాజకుడు నూనె పోసే అవకాశము లేకుండా వెలిగించేటువంటి స్థితి
మనము శరీరమును విడిచి వెళ్ళిన తరువాతనే జరుగుతుంది. అందుకనే బైబిల్లో చెప్పబడిన మాట ఏమిటయ్యనంటే, అంతము వరకు నమ్మకముగా ఉండువాడు ఎవడో వాడే రక్షించబడును అని చెప్పబడి ఉన్నది. నా మాటలు కొంచెం జాగ్రత్తగా ఆలకించండి. సొలొమోను మహారాజు చేయించిన 10 దీపస్తంభాలు, దీపవృక్షము ఇశ్రాయేలీయుల గోత్రకర్తలకు గుర్తుగా ఉన్నది. మీ అందరికీ తెలుసు గోత్రకర్తలు ఎవరో. చెప్తున్నాను, ఒకసారి ఆలకించండి. రూబేను, షిమ్యోను, లేవి, యోదా, ఇస్సాకారు, జబులూను, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, యేసేపు, బెన్యామీను. వీళ్ళు యాకోబు కుమారులు. వీళ్ళు గోత్రకర్తలుగా అయ్యారు. యేసేపు యొక్క కుమారులు మనష్షే, ఎఫ్రాయిం అనేటువంటి వారిని గోత్రకర్తల క్రింద తీసుకున్నారు. అప్పుడు లేవి అనేటువంటి వారికి గోత్రము, స్వాస్థ్యము దేవుని యొక్క మందిరము అయి ఉన్నది. దేవుడే వారికి స్వాస్థ్యం అయి ఉన్నాడు కనుక యేసేపు అనేటువంటి గోత్రము, లేవి అనేటువంటి గోత్రము క్రింద ఎఫ్రాయిము, మనష్షే, ఎఫ్రాయిము అనేటువంటి రెండరిని కూడా 2 గోత్రాలుగా దేవుడు ఏర్పాటు చేశాడు. లేవీయులు అనేటువంటి వారికి ఇక్కడ దీపవృక్షము లేదు. లేవీయులు అనేటువంటి వారు కడుగు కొనడానికి ప్రత్యేకమైనటువంటి వారి పాపములను శుద్ధీకరించుకొని స్నానము చేసేటువంటి విధముగా అక్కడ వారికి ప్రత్యేకమైనటువంటి తొట్టి లేదు. యాజకులైనటువంటి వారు స్నానము చేసేటువంటిది ముందు ఉన్నటువంటి సముద్రము దగ్గర. మిగిలిన గోత్రముల వాళ్ళందరూ కూడా, అనగా 10 గోత్రముల వాళ్ళందరూ కూడా, నా మాటలు అర్థమవుతాయి నేను భావిస్తూ ఉన్నాను. లేవి గోత్రము అనేటువంటిది తీసేస్తే యేసేపుతో కలుపుకుంటే 11 మాత్రమే ఉన్నాయి. 11 మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మనష్షే వాళ్ళు కానీ ఎఫ్రాయిమీలు కానీ ఒక తొట్టి దగ్గరకు వెళ్ళి మాత్రమే వాళ్ళు స్నానం చేయాలి. మిగిలిన వాళ్ళందరూ వారి వారి ఆ తొట్ల దగ్గరకు వెళ్ళి స్నానము చేసి వాళ్ళ బలిని శుద్ధీకరించుకొని వాళ్ళ బలిని శుభ్రము చేసి వాళ్ళు స్నానము చేసి యాజకుని దగ్గరకు రావాలి. సరే అబ్బాయి, అంతవరకు బానే ఉంది. మరి దీపస్తంభాల సంగతి ఏమిటి అని మనం ఆలోచన చేసినట్లయితే, దీపస్తంభాలలో 10 దీపస్తంభాలు 10 గోత్రాలకి గుర్తు. యూదా గోత్రము అనేటువంటిది మాత్రము దీపవృక్షానికి గుర్తు. ఎందుకు దీపవృక్షానికి ఈ యొక్క యూదా గోత్రము గుర్తు అని చెప్తున్నానయ్యానంటే, ఇశ్రాయేలీయుల దేశమును, యావత్తు ప్రపంచాన్ని, పరలోకమును, అన్ని లోకాలను, నిత్యత్వము, భూమి ఉన్నంత వరకు అధికారము పొందుకొని వచ్చిన తర్వాత భూమి ఉన్నంత వరకు పరిపాలన చేసేటువంటిది ప్రభు అయిన యేసుక్రీస్తే. పరలోకములో అధికారం, సర్వాధికారం కలిగినటువంటి వాడు ప్రభు అయిన యేసుక్రీస్తే. అందుకనే ఆయన శరీరములోనికి వచ్చినప్పటికీ కూడా 7 నేత్రములు, 7 ఆత్మలు, 7 దీపాలు ఆయనకు ఇవ్వబడ్డాయి. అందుకనే ఆ దీపవృక్షము ప్రభు అయిన యేసుక్రీస్తు. అది యూదా గోత్రమునకు గుర్తు. ఇక లేవీయులకు ఎట్లాగూ దీపస్తంభము లేదు, ఎందుకంటే వాళ్ళు యాజకులై ఉన్నటువంటి వీళ్ళు అక్కడ ఉన్నటువంటి 10 దీపస్తంభములను ప్లస్ యూదా అనబడేటువంటి దీప వృక్షమును కూడా వాళ్ళు నూనె పోసి వెలిగించవలసినటువంటి వారే తప్ప వాళ్ళకే ప్రత్యేకించి ఒక దీపస్తంభముగా వాళ్ళని పరిగణించలేదు. ఎందుకంటే దేవుడే వాళ్ళకు స్వాస్థ్యమై ఉన్నాడు గనుక వాళ్ళకి ప్రత్యేకించి ఒక ప్రత్యేకమైనటువంటి దీపస్తంభముగా కానీ తొట్టిగా కానీ ఉండడానికి లేదు. వాళ్ళని గంగాళము దగ్గర స్నానం చేయడానికి దేవుడు ఏర్పాటు చేసి శుద్ధీకరించుకోవడానికి తీసుకొచ్చినటువంటి బలులను శుద్ధి చేసిన తర్వాత, స్నానం చేసిన తర్వాత వారిని నడిపించేటువంటిది యాజకులే. ఇప్పుడు 2 విధాలుగా చెప్పాను. ఒకటేమో మోషే గారి కాలంలో ఉన్నటువంటి దీపవృక్షము, రెండవది సొలొమోను మహారాజు మొదటి దేవాలయాన్ని కట్టించినప్పుడు దేవుడు అతనికి ఇచ్చినటువంటి ఆలోచన, దేవుని ప్రణాళికను బట్టి ఏర్పాటు చేసినటువంటి దీపవృక్షములు, తొట్లు. ఇంతటితోటి మనకు అయిపోయింది అని అనుకుంటే ఈ ఇద్దరి సాక్షులను మరి ఎందుకు దేవుడు ప్రత్యేకించి మాట్లాడుతూ ఉన్నాడు? ఇప్పటి వరకు మనం చెప్పుకున్నటువంటిది ఛాయ అనగా ఒక మనిషి వెలిగించబడడానికి జరగవలసిన ప్రక్రియ. ముందు బాప్తీసం తీసుకోవాలి, ఆ తర్వాత దేవునితో సహవాసం కలిగి ఉండాలి. యాజకులు అనగా సేవకులు, బోధకులు ఎవరైతే నీకు బోధ చేస్తూ ఉన్నారో వారు చెప్పినటువంటి మాటలను ఆలకించి నీవు దేవునితో సహవాసము కలిగి పరిశుద్ధాత్మ నింపుదల కలిగినటువంటి వాడవై అంతము వరకు నమ్మకముగా నీవు నివసిస్తే నిత్యత్వము నీవు వెలిగించబడినటువంటి వాడవై ఉంటావు.
ఈ మధ్యలో జారిపోతే చేయగలిగింది ఏమీ లేదు. పాపం వైపు చూస్తే ఎవడు ఏమి చేయలేడు, యాజకుడు ఏమి చేయలేడు, యేసుక్రీస్తు ఏమి చేయలేడు. అది నీ చేతులారా నువ్వు తెచ్చుకుంటున్నావు కాబట్టి నీ అంతటా నీవే ఆ పాపమునకు శిక్షను పొందుకునేటువంటి వాడివిగా ఉంటావు. చూడండి, ఇక ప్రభు అయిన యేసుక్రీస్తు శరీరధారిగా భూమి మీద ఉన్నప్పుడు ఆయన ఏర్పాటు చేసినటువంటి స్వార్థ ప్రకారముగా కొన్ని సంఘాలు ఏర్పడ్డాయి. ఆ సంఘాలను కూడా బైబిల్లో దీపస్తంభాలుగానే పోల్చారు. యోహాను గారు ఈ ప్రకటన గ్రంథాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి దేవుని ప్రణాళిక ప్రకారముగా పద్మాసు అనేటువంటి ద్వీపమునకు ఈయనను తీసుకొని వెళ్ళిన తరువాత పరిశుద్ధ దినమున ఈయన ఆత్మవశుడై ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నప్పుడు గంభీరమైనటువంటి ఒక స్వరము ఈయనకు వినబడింది. ఏమిటి ఆ స్వరము అనంటే, నీవు చూస్తూ ఉన్నటువంటి వాటినన్నిటినీ కూడా ఎఫెస్సు, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికియా అనేటువంటి 7 సంఘాలకు ఉత్తరములు వ్రాసి పంపించు అని చెప్పాడు. ఆ మాట చదువుతున్నాను, ఒకసారి చూడండి. 11వ వచనం. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచు ఉన్నది పుస్తకములు వ్రాసి ఎఫెస్సు, స్మరణ, పెర్గమ, తుయితైరా, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ అను 7 సంఘములకు పంపమని చెప్పుట నా వెనుక వింటిని. యోహాను గారు ఈ మాట విన్నాడు. నాతో మాట్లాడుచూ ఉన్నటువంటి ఆ వ్యక్తి ఎవరు? అసలు ఈ స్వరం ఏమిటి? ఇంత గంభీరముగా ఉండడానికి ఏమి ఆ స్వరం అని చెప్పేసి వెనుకకు తిరిగి చూశాడు. వెనుకకు తిరిగి చూసినప్పుడు ఆయన కన్నులకు కనబడింది ఏమిటయ్యా అనంటే 7 దీపస్తంభాలు కనబడ్డాయి. ఇక్కడ మోషే గారు చేయించిన దీపవృక్షము కనబట్టలేదు. సొలొమోను మహారాజు దేవాలయం కట్టించేటప్పుడు చేయించినటువంటి ఆ దీపవృక్షము కాక దీపస్తంభాలను 10 చేయించాడు, అవి కనబట్టలేదు. 7 అయిపోయినాయి. 7 దీపస్తంభాలు అయిపోయినాయి. ఈ 7 దీపస్తంభాలు మాత్రమే ఎందుకు ఈ ప్రకటన గ్రంథంలో వ్రాయించారు అనంటే, 7 దీపస్తంభాలు మాత్రమే అనగా 7 సంఘాలు మాత్రమే ఆ కాలంలో ఉన్నవా అని చాలా మంది దీర్ఘాలు తీసి అడుగుతారు. ఈ 7 సంఘాలు ప్రత్యేకించి వ్రాయించడానికి గల కారణం ఏమిటాయి అనంటే, భూమి మీద ఏ పాపమన్నా చూడండి ఈ 7 సంఘాల్లో కనపడింది. భూమి మీద ఉన్న ఏ సంఘములోనైనా సరే, ఉదాహరణకు వీటిలో కొరింథీ సంఘము లేదు, గలతీ సంఘము లేదు, ఇట్లాంటి కొన్ని సంఘాలు ఇందులో లేవు. కానీ కొరింథీ సంఘములో కానీ, గలతీ సంఘములో కానీ, ఇంకా ఏ ఏ సంఘాలలోనైతే పాపము పడగలు విప్పి నాట్యమాడుతూ ఉన్నదో ఆ పాపము యొక్క నమూనా ఈ 7 సంఘాల్లో కనపడుతుంది. అంటే ఈ 7 సంఘాలలో ఉన్నటువంటి పాపము సర్వలోకములో ఉన్నటువంటి సంఘాలలో ఉంటూనే ఉన్నది అని మనకు అర్థం అవ్వాలి. ఇంకొక మాట మీకు అర్థం కావడానికి చెప్తాను. ప్రపంచంలో ఉన్నటువంటి క్రైస్తవ సమాజం అంతటినీ కూడా పాపమును బట్టి, పరిశుద్ధతను బట్టి 7 సంఘాలుగా దేవుడు విభజించాడు. ఎట్లా చెప్తే మీకు అర్థమవుతుందేమో. ప్రపంచంలో ఉన్నటువంటి క్రీస్తు విశ్వాసులందరినీ, పరిశుద్ధులందరినీ, సార్వత్రిక సంఘం అంతటినీ కూడా 7 సంఘాలుగా దేవుడు దేనిని బట్టి విభజించాడయ్యానంటే, పాపమును బట్టి, నీతి క్రియలను బట్టి విభజించాడు. ఏ పాపము ఆ సంఘములో కనబడుతూ ఉన్నదో ఇంకా వివరంగా లోతుగా మీకు చెప్పాలి అనంటే, 10 మంది కలిసినటువంటి సంఘములో ఒకడు వ్యభిచారం చేస్తున్నాడు, ఒకడేమో విగ్రహాలకు బలి ఇచ్చిన దాన్ని తింటున్నాడు, ఒకడు యెజబెలు బోధన అనుసరిస్తున్నాడు, ఇంకొకడేమో నిలువెచ్చల జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఈ 4 కూడా ఒకే సంఘంలో ఉన్నారు. కానీ ఆ సంఘం పేరు చెప్పడానికంటే కూడా ఎవడు ఏ పాపములో ఉన్నాడు అనేటువంటిది వాడికి అర్థం అవ్వాలి అనంటే, ఇదిగో ఈ సంఘాలలో ఉన్నటువంటి పాపములను ఎత్తి చూయించడం వలన, ఈ సంఘాలలో ఉన్నటువంటి నీతి క్రియలను ఎత్తి చూయించడం వలన వాడి పాపం ఏమిటో వాడికి అర్థమయ్యేటువంటి అవకాశం 100కు 100% ఉన్నది. 7 సంఘాలు మాత్రమే ఆ కాలానికి ఉన్నాయి. ఈ 7 సంఘాలకు మాత్రమే ప్రకటన గ్రంథం రాశారు. ఈ 7 సంఘాలు మాత్రమే పరలోకం వెళ్తాయి. మేము వెళ్తాము, మేము ఆ సంఘాలకు మాదిరిగా ఉంటున్నాము. ఈ మాదిరి ఏందో అక్కడ మనకు అర్థం చేసుకోవడానికి, పాప ప్రక్షాళన జరగడానికి, దేవుని ఎదుట ఒప్పుకోవడానికి అర్థమైతే బాగుండు. పరలోకం వెళ్ళడానికి మాత్రం ఈ సంఘాల మాదిరి తీసుకుంటారు. పాపమును మాత్రం ఈ సంఘాలను మాదిరిగా తీసుకోరు. వ్యభిచారం జరుగుతున్న సంఘము వచ్చి, ఇదిగో ఈ వ్యభిచార సంబంధమైనటువంటి సంఘము లాంటి పనులు నా సంఘములో కూడా ఉన్నవి, నేను నడిపిస్తున్న సంఘములో ఉన్నవి అని ఏ సేవకుడు చెప్పడం. వాడి పాపాన్ని ఎత్తి చూపించడమే కానీ ఎదుటివాడు చేసినటువంటి పాపమును ఈ సోషల్ మీడియాలో కానీ, పత్రికల్లో కానీ, లేదంటే ఇక
అతనికి ఎంత చులకన భావం కలిగి ఉన్నదో అతని ఎక్స్ప్రెషన్స్, అతను చెప్పే విధానాన్ని బట్టి, అతను పెట్టే వీడియోలను బట్టి, అతను మాట్లాడే విధానాన్ని బట్టి, అతని కోపాన్ని బట్టి, సాతాను స్వభావాన్ని బట్టి అర్థమవుతూనే ఉన్నది. ఎవరో ఒకరు తప్పు చేశారు, ఆ తప్పు చేసిన వాడిని తీసుకొని వచ్చి నువ్వు సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళట్ట వీళ్ళిట్ట అట్లా చేస్తున్నారు ఇట్లా చేస్తున్నారు, నువ్వు తీర్పరివా? నువ్వేమైనా సరిచేయగలవా? నువ్వు రక్షణ ఇవ్వగలవా? నువ్వు మార్చగలవా? నీ వల్ల ఏమైనా అవుతుందా? చెప్పడం మాత్రమే నీ బాధ్యత. శిక్షలు విధించడానికి, సరిదిద్దడానికి అది దేవుని పని. దిద్దుబాటు అనేటువంటిది మనం చవడంతోనే అయిపోదు, దేవుని కార్యము జరిగిస్తే అవుతుంది. రక్షణ పొందు అని ఒక వ్యక్తికి చెప్పినంత మాత్రాన రక్షణ పొందడు. ఆ రక్షణ దేవుడు అనుగ్రహించేటువంటి విధముగా అతన్ని మనం నడిపించాలి. నేను రక్షణ ఇచ్చానంటే, నేను రక్షణ ఇచ్చే ఎవడవు నువ్వు రక్షణ ఇవ్వటానికి? నీదా రక్షణ? దేవుడు అనుగ్రహించిన రక్షణలో నువ్వు నేను ఉంటూ ఉన్నా. ఆ రక్షణ దగ్గరకు నడిపించడానికి, దేవుని యొక్క సహవాసములకు నడిపించడానికి నీ వంతు పని నువ్వు చేస్తూ ఉన్నావు. అందుకని పౌలు గంట కొట్టినట్టు మరి చెప్పాడు, మీలో నేను పౌలు వాడను, ఇంకొకడు అపోల్లో వాడను అని చెప్పేసి వివాదాలు ఉన్నాయి. మీకోసం మేమేమైనా సిలువ వేయబడ్డామా? మీకోసం ఏమైనా కానీ చేయగలిగి ఉన్నామా? నేను కేవలం బోధించాను, అపోల్లో బోధించాడు, దానిని అభివృద్ధి కలిగించువాడు దేవుడే. నేను విత్తనము నాటా, అపోల్లో నీళ్లు పోశాడు. వృద్ధి మాత్రము దేవుని వల్లనే కలుగుతుంది, కానీ నీళ్లు పోసినటువంటి వాని వలనైనను, విత్తనము నాటినటువంటి వాని వలనైనను అభివృద్ధి అనేటువంటిది రాదండి. ఒక విశ్వాసికి దేవుని వాక్యం చదవడం వరకే మన పని. కొద్దిగా ఓపిక కలిగి ప్రేమపూర్వకంగా అతనిని దేవుని యొక్క కార్యముల దగ్గరకు, ఇదిగో ఈ రీతిగా ఉంటాయి అని ఆ కార్యముల గుండా నడిపించడానికి, మనం చేసేటువంటి పనిలో పాలిభాగస్తులుగా ఉండడానికి తీసుకొని రాగలమే, కానీ అతనిలో మార్పు కలిగించేటువంటిది మాత్రము దేవుడే. నేను ఖండిస్తా, నేను గొడ్డలి వంటి వాడను అని చెప్పేసి ఎన్ని కోతలు కోసినా ఆ వ్యక్తి ఎదుటి వ్యక్తిలో మార్పు కలిగించడానికి ఒక్క పని కూడా నీ వల్ల కాదు. ఒక వ్యక్తి రక్షణలోనికి రావాలి అని అంటే దేవుడు చొరవ చేసుకుంటేనే. నువ్వు బోధిస్తేనో లక్షల మంది సంఘాలు కలిగినటువంటి వారు ఉన్నారు, ఫిల్టర్ చేస్తే ఎంతమంది వస్తారో తెలుసా? లక్షల మంది ఉన్నటువంటి సంఘాలలో సరి అయినటువంటి విశ్వాసులు ఎంతమంది ఉంటారో తెలుసా? మాటలు మాత్రమే మనం చెప్పగలం, కార్యములను జరిగించేది దేవుడే. వాక్యమును మాత్రమే బోధించగలం, వెనువెంట చేసేటువంటి పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు చేయగలిగిన వాడు ఆయన తప్ప మనం ఏమీ చేయలేం. అట్లా ఉంటేనే దేవుని పరకు మనం ఉపయోగపడగలం. అయ్యా నా వల్ల ఏది కాదు నాయనా, నేను ఏమి చేయలేను, నేను ఉపయోగం లేనివాడను, దిక్కు లేనివాడను, దౌర్భాగ్యుడను, ఈ లోకంలో నాకు ఏది కూడా సంబంధం లేనటువంటిది, నీ సన్నిధిలో ఒక పిచ్చుగా ఏ రీతిగా అయితే నివాసము కోసం వచ్చిందో ఆ రీతిగా నేను ఎదురు చూస్తూ ఉన్నాను. దినాహారము కోసం నీ తట్టు చూస్తూ ఉన్నాను. నాకు వచ్చిన రోగాన్ని బట్టి నీ తట్టు చూస్తూ ఉన్నాను, నా ఇబ్బందులను బట్టి నీ తట్టు చూస్తూ ఉన్నాను, నేను చేసే పనిని బట్టి నీ తట్టు చూస్తూ ఉన్నాను అని చెప్పగలిగినటువంటి వాడే దేవుని సేవలో నిలబడగలడు. నాకంత సంఘం ఉందండి, ఇంత సంఘం ఉందండి, నేను అది చేయగలనండి, ఇది చేయగలనండి అంటే నువ్వు చేయవచ్చేమో నీ డబ్బుని బట్టి, నీ అధికారాన్ని బట్టి, నీకున్న రాజకీయాన్ని బట్టి. ఒక వ్యక్తిని రక్షణలో నీకు నడిపించడం నీ వల్ల కానే కాదు. చెప్పగలవంతే వాక్యాన్ని, అయ్యా విను రక్షణ పొందు అని చెప్పగలవేమో, ఆ రక్షణని ఇవ్వడానికి నీ వల్ల కాదు. అది అర్థం చేసుకుంటే నిజంగా ధన్యులం మనం. ఇక్కడ 7 దీపస్తంభాలకు పోల్చడానికి గల కారణం ఏమిటయ్యానంటే, 7 సంఘాలలో ఉన్నటువంటి ఆ పాపం అంతా కూడా యావత్తు ప్రపంచమంతటా ఉన్న సంఘాలలో ఉన్నట్లుగా మనం అర్థం చేసుకోవాలి, ఉన్నది అంతే. అయితే యోహాను గారు ఈ 7 దీపస్తంభాల మధ్య ఉన్న మనిషి కుమారుని చూచి చచ్చిన వాని వలె ఆయన పాదాల దగ్గర పడ్డాడు. ఎందుకు అంత? యేసుక్రీస్తే కదా, 3.5 సంవత్సరాలు ఆయనతో పాటు ఉన్నటువంటి వాడే కదా ఈ యోహాను గారు. మరి అంత సమీపంగా ఉన్నటువంటి ఈ యోహాను గారు యేసుక్రీస్తును చూడంగానే చచ్చిన వాని వలె ఎందుకు పడవలసి వచ్చింది? అయితే యేసుక్రీస్తు శరీరములో ఉన్నప్పుడు ఏ రీతిగా ఉన్నాడో ఆ విధముగా లేడు. ఆత్మ పరిపూర్ణతలోనికి, దేవుడు అనుగ్రహించినటువంటి, దేవుడు ఇచ్చినటువంటి దైవత్వములోనికి, దేవుని కుమారుడు ఏ రీతిగా ఉండాలి అనేటువంటి ఆ స్వరూపములోనికి, ఆత్మ సంబంధమైన స్వరూపంలోనికి మార్చబడ్డాడు. మార్చబడినటువంటి ఆ యేసుక్రీస్తు ఏ రీతిగా ఉన్నాడు అంటే
ఆయన నేత్రాలు అగ్నిజ్వాల నేత్రాలు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశిస్తూ ఉన్నది. ఆయన నోట నుండి రెండంచులు గల వాడి అయిన పెద్ద ఖడ్గం ఒకటి బయలువెడులుతూ ఉన్నది. ఆయన నోటి మాట విస్తార జల ప్రవాహముల ధ్వనిన పోలినటువంటి శబ్దము వలె కనబడుతూ ఉన్నది. అపరంజితో పుటమి వేయబడినట్లుగా ఆయన పాదాలు మెరుస్తూ ఉన్నాయి. ఇంత భయంకరమైనటువంటి రూపాన్ని చూసినటువంటి ఆ యోహాను గారు చచ్చిన వాని వలె పడిపోయాడు ఆయన పాదాల దగ్గర. యేసుక్రీస్తు ఆయన తల మీద చేయి పెట్టి బలపరచి లేపి నిలబెట్టి, భయపడవద్దు నేనే. అక్కడ మాట ఎంత స్పష్టంగా వ్రాసాడు చూడండి. 12 నుంచి చదువుతున్నాను. నేను ఆయనను చూడగా చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లని, నువ్వు భయపడకుము, నేను మొదటివాడను కడపటివాడను, ఆది అంతము. దేవునిలో మిళితమై ఉన్నప్పుడు ఆయన మొదటివాడు కడపటివాడు. ఆయన శరీరము ధరించుకొని వచ్చిన తర్వాత ఏమంటున్నాడు? జీవించువాడను మృతుడనైతిని, శరీరమును బట్టి నన్ను చంపివేశారు, దానికి దేవుడు పర్మిషన్ ఇచ్చాడు. నా అంతట నేనుగా నా ప్రాణమును పెట్టుటకు, నా ప్రాణమును తీసుకున్నటకు నాకు అధికారం కలిగి ఉన్నది కనుక నేను మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. యోహాను గారికి వివరించాడు. ఇదిగో ఈ రీతిగా నేనే దేవుడనై ఉండి శరీరములోనికి వచ్చి సమస్తమును జరిగించవాడిన నేనే. ఇక ముందు జరగబోయేటువంటి వాటిని గురించి, ఇదిగో నా చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలను గురించి, ఈ దీపస్తంభాలను గురించి నువ్వు స్పష్టంగా వ్రాసి చెప్పాలి. వాటి మర్మం ఏమిటో వివరించు. ఏమిటి వాటి మర్మము? నా చేతిలో ఉన్నటువంటి 7 నక్షత్రాలు 7 సంఘముల దూతలు, 7 సంఘములకు దూతలు. ఇక్కడ స్పష్టంగా వ్రాసాడు చూడండి. 19 చదువుతున్నాను. కాగా నీవు చూచున్న వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబోవు వాటిని అనగా, నా కుడి చేతిలో నీవు చూచిన 7 నక్షత్రముల సంగతిని గూర్చిన, 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీపస్తంభముల సంగతి వ్రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. అంటే దీపస్తంభము అనగా సంఘము. ఈ సంఘము అనేటువంటిది యావత్తు ప్రపంచమంతటా ఉన్నటువంటి సంఘమును 7 సంఘాలుగా సంపూర్ణమైనటువంటి వాడిగా దేవుడు మనకు చూయించాడు. ఇక నేను చెప్పాలనుకున్నటువంటి మాటను చాలా నిదానంగా చెప్తాను, కొంచెం జాగ్రత్తగా ఆలోచన చేయండి. పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నంత వరకు ఈ సంఘాలన్నీ కూడా వేరు సంఘాలుగా ఉన్నాయి. పరిశుద్ధాత్మ దేవుడు భూమి మీద నుంచి పరలోకమునకు వెళ్ళిపోయాడు. ఎప్పుడు వెళ్ళిపోయాడు? మొదటి 3.5 సంవత్సరాలు అయిపోయిన తరువాత హతసాక్షుల ఆత్మలను తీసుకొని, హతసాక్షుల ఆత్మలు ప్రభు అయిన యేసుక్రీస్తు పరలోకము వెళ్ళిన తరువాత మొదటి ముద్రను విప్పదీసినది మొదలుకొని 6వ ముద్ర వరకు కూడా 3.5 సంవత్సరాలు. ఈ మొదటి 3.5 సంవత్సరాలలో హతసాక్షులుగా మారినటువంటి ఆత్మలను దేవుడు పరదేశికి పంపించలేదు. హతసాక్షిగా మారినటువంటి ఆత్మలను దేవుడు పరదేశికి పంపించలేదు. దాని గురించి ఇంతకు ముందు నేను ఒక వీడియోలో మాట్లాడిన జ్ఞాపకం ఉన్నది. ఆ ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుని యొక్క ఆధ్వర్యంలోనే ఉంచారు. యావత్ ప్రపంచం అంతటి కోసము మనుషుల యొక్క రక్షణను సంపూర్ణము చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు బలి అయినటువంటి బలిపీఠము క్రింద ఈ యొక్క హతసాక్షుల ఆత్మలన్నీ కూడా సమకూర్చబడ్డాయి. మొదటి 3.5 సంవత్సరం అయిపోయిన తరువాత, అనగా ప్రభువైన యేసుక్రీస్తు 6వ ముద్రను విప్పదీసిన తరువాత భూమి మీద ఉన్నటువంటి పరిశుద్ధాత్మ దేవుడు ఈ హతసాక్షుల ఆత్మలను తీసుకొని పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకములో డైరెక్ట్ గా వారిని తీసుకొని వెళ్ళి దేవుని సింహాసనము ఎదుట, అక్కడ ఉన్నటువంటి స్ఫటికము వంటి సముద్రము దగ్గర ఈ హతసాక్షుల ఆత్మలను నిలబెట్టాడు. అయ్యలారా, అవి కేవలం ఆత్మలు మాత్రమే. శరీరములు భూమి మీదనే ఉన్నాయి. వారికి పునరుద్ధానము జరగలేదు. వారు ఆత్మలు మాత్రమే దేవుని సన్నిధికి, దేవుని పరలోకమునకు, దేవుని సింహాసనము ఎదురుకు వెళ్ళారు. పరిశుద్ధాత్మ దేవుడు తీసుకుని వెళ్ళాడు. ఇక అక్కడ నుంచి ఈ సంఘము యొక్క పరిస్థితిని మనం గమనించినట్లయితే వీరందరూ కూడా కనినటువంటి స్త్రీ ఏ రీతిగా ఉంటుందో ఆ రీతిగా ఉన్నారు. ఇక్కడ చదువుతున్నాను చూడండి. ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో ఒక స్త్రీ మనకి కనబడుతూ ఉన్నారు. ఆ స్త్రీ మగ శిశువును కనినటువంటి స్త్రీ. ఆ మగ శిశువు
ఆమె కనగానే ఆ శిశువును మింగివేయాలి అని చెప్పేసి సాతానుగాడు చూస్తూ ఉండగా ఆ శిశువు పరలోకమునకు ఎప్పుడు వెళ్ళాడో వాడికి అర్థం కాలేదు. అనగా పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శిశువు ఎవరండి? హతసాక్షుల ఆత్మలే. వాళ్ళు ఇశ్రాయేలీలు కానీ, యూదులు కానీ, అన్యులు కానీ ఎవరైనా సరే ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు 1000 ఏళ్ల పరిపాలన చేసేటువంటి హతసాక్షులు ఎవరయ్యా అనంటే ఈ యొక్క హతసాక్షుల ఆత్మలే. ఎవరైతే భూమి మీద దేవుని వాక్యము నిమిత్తము, యేసుక్రీస్తు సాక్ష్యము నిమిత్తము శిరశ్ఛేదనం చేయబడ్డారో, వారి రక్తాన్ని చిందించారో, దేవుని కోసము ప్రాణమును కూడా లెక్క చేయకుండా ప్రాణ త్యాగము చేశారో, వారు మాత్రమే 1000 ఏళ్ల పరిపాలనలో పరిపాలన చేసేవాళ్ళు. ఇనపదండముతో ఏలనై ఉన్న మగ శిశువు 7వ అధ్యాయంలో ఇంకా క్లియర్గా ఉంటుంది. ఆ అధ్యాయం గురించి మనం ధ్యానం చేసాం. ఆ వీడియోలు మీరు చూడొచ్చు. 1,44,000 మందితో పాటు ఆయా భాషలు మాట్లాడేవారు, ఆయా జనాంగముల్లో నుంచి, ఆయా ప్రాంతాలలో నుంచి వచ్చినటువంటి ఒక గొప్ప సమూహము కనబడుతూ ఉన్నది అంటాడు. ఆ సమూహమే ఇనపదండముతో ఏలనై ఉన్నటువంటి మగ శిశువు ప్రభు అయిన యేసుక్రీస్తుతో పాటు కలిసి 1000 ఏళ్లు పరిపాలన చేసేటువంటి మగ శిశువు. ఆ శిశువును కన్నటువంటి స్త్రీ ఎవరయ్యానంటే ఇప్పుడు మనం సంఘాలని చెప్పుకున్నామే. మొట్టమొదటిగా మోషే గారు చేసినటువంటి దీపస్తంభము, దీపవృక్షము, సలోమాన్ మహారాజు గారు చేసినటువంటి గోత్రాలకు సంబంధించినటువంటి ఆ దీపస్తంభాలు, అవి కూడా సంఘాలే. ఆ తర్వాత వచ్చినటువంటి యేసుక్రీస్తు కాలంలో 7 సంఘాలుగా పిలువబడుతున్నటువంటి ఎఫెసు, స్మరణ, పెర్గమ, ఈ 7 సంఘాలు. అవి మాత్రమే కాదు, ఇంకా చుట్టుపక్కల ఉన్నటువంటి అనేక లక్షల కోట్ల సంఘాలు, ఇవన్నీ కూడా ఈ 2-3.5 సంవత్సరంలో ఏకమవుతాయి. ఏకమైనటువంటి వీరికి దిక్సూచిగా, చొక్కాణిగా, మార్గదర్శకులుగా 2 సాక్షులను దేవుడు భూమి మీద పెట్టాడు. ఇప్పుడు దీపస్తంభము అని లేదు, ఎఫెసు సంఘం అని లేదు, స్మరణ సంఘం అని లేదు, ఆ సంఘం అని లేదు, ఈ సంఘం అని లేదు. అందరూ కూడా ఒక స్త్రీకి పోల్చబడ్డారు. ఆ స్త్రీ ఎవరయ్యానంటే హతసాక్షులను కనినటువంటి సార్వత్రిక సంఘము. ఇందులో యూదులు ఉన్నారు, ఇశ్రాయేలీలు ఉన్నారు, అన్యజనులు ఉన్నారు. వీరందరినీ కలిపి స్త్రీకి పోల్చారు. కొందరు కాదండి యూదులు అండి అంటారు, కొందరేమో కాదండి యేసుక్రీస్తు తల్లి అండి అంటారు, ఇంకొందరేమో కాదండి వీళ్ళు అన్యజనులు అండి అంటారు. ఏమండి, నేను ఒక్క మాట అడుగుతాను, 3 యేసుక్రీస్తులు ఉన్నారా? ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎప్పుడు? క్రీస్తు శకం ఎప్పుడు రాశారండి? ఈ ప్రకటన గ్రంథం రాసింది ఎప్పుడు? క్రీస్తు శకం 95వ సంవత్సరంలో కాదా? అప్పటికి మరియమ్మ గారు బ్రతికున్నారా? యేసుక్రీస్తు శిశువు అని ఆ కన్నటువంటి ఆ స్త్రీ మరియమ్మ అని కొంతమంది బోధలు చేస్తూ ఉన్నారే, వ్రాసింది 95వ సంవత్సరంలో. మరియమ్మ గారు చనిపోయింది ఎప్పుడు? క్రీస్తు శకం 54వ సంవత్సరంలో చనిపోయారు ఆమె. మరి ఇన్ని సంవత్సరాల తర్వాత వ్రాయించినటువంటి ఈ ప్రకటన గ్రంథంలో మరియమ్మ గారి గురించి ఎందుకు వ్రాయిస్తారు? ఇశ్రాయేలీలు అని అంటూ ఉన్నారు, యూదులు అంటూ ఉన్నారు. నేను ఒక మాట ఇక్కడ చదువుతున్నాను చూడండి. యూదులు, ఇశ్రాయేలీలు అనేటువంటి వారు ఇందులో ఉన్నారు, కానీ వీరు మాత్రమే ఇనుపదండముతో ఏలనై ఉన్న మగ శిశువు కాదు. నా మాటలు జాగ్రత్తగా ఆలకించండి. ఇందులో పరిశుద్ధులు అని ప్రస్తావనకి తీసుకుని వచ్చాడు. ఇక్కడ 17వ వచనం చదువుతున్నాను చూడండి, 13 నుంచి చదువుతున్నాను. ఆ గడసర్పము తాను భూమి మీద పడద్రోయబడి ఉండుట చూచి, ఆ గడసర్పం చూసుకుంది అంటే నాకిక పరలోకంలో అవకాశం లేదు, అక్కడ యుద్ధం జరిగింది. ఎప్పుడైతే ఈ యొక్క హతసాక్షుల ఆత్మలను పరిశుద్ధాత్మ దేవుడు పరలోకమునకు తీసుకుని వెళ్ళాడో, మిఖాయేలు దూతకు ఆజ్ఞాపించి ఈ లూసిఫర్ గడితో పాటు వాడి దూతలతో పాటు ఈ మిఖాయేలు దూత యుద్ధం చేశాడు. యుద్ధము చేసిన తరువాత అక్కడికి ఇక రాకుండా, పరలోకమునకు ఇక రాకుండా అక్కడి నుంచి లూసిఫర్ని, వాడి దూతలను పూర్తిగా భూమి మీదకి నెట్టివేశాడు. నెట్టివేయబడినటువంటి ఈ యొక్క లూసిఫర్ గాడు, ఘటసర్పము, అపవాది ఇక్కడ ఏం చేస్తున్నాడో చూడండి. వాడు నెట్టివేయబడ్డాడు అనేటువంటి సంగతి చూసుకొని ఆ మగ శిశువుని కనిన స్త్రీని హింసించెను. అందువలన ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇయ్యబడిను. అచ్చట ఘటసర్పమున చూడకుండా ఆమె ఒక కాలములు అర్ధకాలము పోషింపబడెను. ఇక్కడ చూడండి, స్పష్టంగా వ్రాస్తూ ఉన్నాడు. 3.5 సంవత్సరాలు, కాలము సంవత్సరము, కాలములు 2 సంవత్సరాలు, అర్ధకాలము 6 నెలలు, 3.5 సంవత్సరాలు ఈ యొక్క స్త్రీ పోషించబడాలి.
ఈ స్త్రీ ఎవరెవరని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. మరియు ఆ స్త్రీ ప్రవాహములకు కొట్టుకొని పోవలెనని ఆ సర్పము తన నోట నుండి నీళ్లు నది ప్రవాహముగా ఆమె వెనుక వేళ్లగ్రక్కెను గాని భూమి ఆ స్త్రీకి సహకారి అయి తన నోరు తెరిచి ఆ గడసర్పము తన నోట నుండి గ్రక్కిన ప్రవాహమును మృంగివేసెను. అందుచేత గడసర్పము ఆగ్రహము తెచ్చుకొని, ఈ మాట జాగ్రత్తగా వినండి, అందుచేత గడసర్పం ఆగ్రహము తెచ్చుకొని దేవుని ఆజ్ఞలు గైకొనుచు యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన ఆమె సంతానములో శేషించిన వారితో యుద్ధము చేయుటకు, ఇక్కడ యేసుక్రీస్తు అని వ్రాయబడి ఉన్నది. యేసుక్రీస్తు, యేసును గూర్చిన సాక్ష్యమిచ్చుచు ఉన్న వారైన యూదులలో 1,44,000 మంది హతసాక్షులుగా మార్చబడ్డారు. ఇంకా కొంతమంది యేసుక్రీస్తును తెలుసుకొని మార్చబడుతూ ఉన్నారు. వారు కూడా ఈ స్త్రీ క్రిందకనే వచ్చారు. ఈ స్త్రీ అనేటువంటి సంఘములోనే ఉన్నారు, సార్వత్రిక సంఘము క్రిందనే ఉన్నారు. వీరు మాత్రమే కాదు, ఇంకా పరిశుద్ధులు చాలా మంది ఉన్నారు. అనగా హతసాక్షులుగా కాకుండా వారికి అవకాశం రాలేదు, లేదా దేవుని ప్రణాళికలో వారు హతసాక్షులుగా మారటానికి అవకాశం లేకుండా ఉన్నదేమో. ఎవరైనా కానీ కొంతమంది పరిశుద్ధులు భూమి మీద ఉన్నారు. వారిని అసలు పూర్తిగా నాశనం చేయాలి అని చెప్పేసి సాతానుగాడు భయంకరమైనటువంటి క్రోధముతో నీళ్లు వెళ్ళగ్రొక్కుతూ ఉన్నాడు. ఆ నీళ్ళు ఏమిటో 12వ వచనం ధ్యానం చేసేటప్పుడు మనం చూద్దాం. అయితే ఈ స్త్రీ కేవలం ఇశ్రాయేలీలు మాత్రమే కాదు, ఇశ్రాయేలీలు కాదు అని నేను అన్నాను, ఇశ్రాయేలీలు కూడా ఇందులో ఉన్నారు అని నేను అంటున్నాను. అంత గట్టిగా నేను ఎందుకు చెప్తున్నాను అయ్యానంటే, ఇక్కడ 7వ అధ్యాయంలో మహాశ్రమల నుండి వచ్చినటువంటి వీరు ఎవరయ్యానంటే గొర్రెపిల్ల రక్తంలో తమ వస్త్రములను ఉదుకుకొనిన వారు అని 14వ వచనంలో 7వ అధ్యాయంలో వ్రాయబడి ఉన్నది. వీరు ఎవరెవరు? ఒక్క ఇశ్రాయేలీల గోత్రములలో నుంచి వచ్చినటువంటి వారు మాత్రమే కాదు, ఆయా జనాంగములలో నుంచి, ప్రతి వంశములో నుండి, ప్రతి ప్రజల్లో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుంచి ఎవడనూ లెక్కింపజాలని ఒక గొప్ప సమూహమును చూచి తిని వారు తెల్లని వస్త్రములు ధరించుకొని వారే ఖర్జూరపు మట్టలు చేత పట్టుకొని సింహాసనం ఎదుటను గొర్రెపిల్ల ఎదుటను నిలవబడి ఉండిరి. వీరిలో ధైర్యము మీకుంటే, కాదండి వాళ్ళెవరు కాదు, యేసుక్రీస్తు చెప్పింది అబద్ధము, వాళ్ళు యూదులే, కేవలం ఇశ్రాయేలీలే అని చెప్పుకుంటే మీరు చెప్పుకోండి. ప్రేమపూర్వకంగా ఆ రీతిగా చూడడం మంచిది కాదు అని మాత్రమే నేను చెప్తూ ఉన్నాను. ఎందుకంటే అందరూ ఉన్నారు. ఆ స్త్రీ అనేటువంటి శిశువు, ఆ స్త్రీ కనిన శిశువు అనేటువంటి ఇనపదండముతో ఏలనై ఉన్న మగ శిశువుగా పోల్చబడిన పరిశుద్ధుల ఆత్మల సమూహములో. ఇక విడవబడిన పరిశుద్ధులు అంటారా? వీరందరూ యావత్ ప్రపంచమంతటా ఉన్నటువంటి పరిశుద్ధులు అందరూ కూడా దాగుకున్నారు. ఏ కాలంలో దాక్కున్నారు వీళ్ళు? 2వ 3.5 సంవత్సరంలో వీరు వెళ్ళి అరణ్యములో దాగుకొనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఒరే అబ్బాయా, నువ్వు తీసుకున్నది ఏంది, నువ్వు చెబుతుంది ఏంది అని చెప్పేసి అంటారేమో. నేను చెప్పనుద్దేశించిన మాట ఏమిటయ్యానంటే, 2వ 3.5 సంవత్సరంలో ఈ ఇద్దరు సాక్షులు తప్ప సాతానుగాడి ఎదుట నిలబడి నేను పరిశుద్ధుడును అని చెప్పగలిగే గుండె ధైర్యం ఎవడికి లేదు అంటున్నాను. ఈ 2వ 3.5 సంవత్సరంలో ఇద్దరు సాక్షులు మాత్రమే సాతానుగాడి ఎదుట నిలవబడి రాని సంగతి నేను తెలుస్తా అని చెప్పగలిగిన పరిశుద్ధులు వీళ్ళిద్దరే. వీళ్ళిద్దరూ వెలిగించబడినటువంటి దీపస్తంభముల వలె ఉన్నారు. ఇన్ని స్తంభాలను మనం చూసాం. ఇశ్రాయేలీల 12 గోత్రాలలో 11 గోత్రాలకు సంబంధించిన స్తంభాలు సొలొమోను మహారాజు కాలములో దేవాలయంలో నిలబెట్టిన సంఘములకు సాదృశ్యముగా ఉన్న వారిని మనం చూసాం. కానీ వారు వెలిగించబడలేదు. నిత్యము యాజకులు ధూపములు ఆ యొక్క నూనె పోస్తూనే ఉన్నారు, కానీ నిత్యము వెలిగేటువంటి వారిగా వారు మార్చబడలేదు. పైగా అది ఛాయ. యేసుక్రీస్తు భూమి మీదకు వచ్చి ప్రాణమును పెట్టి రక్తమును చిందించి పరిశుద్ధులుగా ఉండడానికి పిలువబడినటువంటి వారందరూ కూడా వారు కొంత మేరకు పరిశుద్ధతను అనుసరించి దేవుని యొక్క మార్గంలో నిలవబడినటువంటి వారే. కానీ అంతము వరకు వారు నమ్మకముగా ఉండడానికి వారిని వారు కాపాడుకొనవలసినటువంటి పరిస్థితి వచ్చింది. కానీ ఇక్కడ ఇద్దరు సాక్షులు ఉన్నారే. ఈ ఇద్దరు సాక్షులు లేవి గోత్రములో నుంచి వచ్చినటువంటి వారు. ఈ లేవి గోత్రములో నుంచి వచ్చినటువంటి వారు అని ఎందుకన్నానంటే, వీరు యాజకత్వములో నుంచి వచ్చిన వారు, అనగా ఒలీవల చెట్లకు పోల్చబడినటువంటి వారు. వీరు యాజకులు మాత్రమే కాదండి, వీరు వచ్చినటువంటి విధానము చూసిన తరువాత దేవుడే వీరిని దీపస్తంభాలు అని పిలిచాడు. ఈ దీపస్తంభాలు ఎవడి ఎదుట ఉన్నాయో తెలిసిన దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వారై
దేవుని యొక్క అధికారమును పొందుకున్నటువంటి వారై సాతానుడును నిలవబెట్టి వాడి పాపమును ఎండగట్టి వాడి అసత్యపు బోధను బయటపెట్టి యావత్తు సార్వత్రిక సంఘాన్ని, అరణ్యములో దాగి ఉన్న పరిశుద్ధుల సమూహమును అనగా కనినటువంటి ఆ స్త్రీని బలపరచడానికి, నిలబెట్టడానికి, పోషించడానికి ఈ ఇద్దరి సాక్షులను దేవుడు నిలవబెట్టాడు. మీకు ఇంకొక మాట నేను బలంగా చెప్పవలసిన మాట ఏమిటయ్యానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద ఉన్నప్పుడు సార్వత్రిక సంఘం అంతా కూడా యేసుక్రీస్తును ఆధారము చేసుకొని భూమి మీద బలము పొందుకున్నారు. ఆయన పునరుద్ధరణుడై తిరిగి లేచి వెళ్ళిపోయిన తరువాత పరిశుద్ధాత్మ దేవుడను పెంతెకొస్తు పండుగ దినమున భూమి మీదకు వచ్చి ఈ 7 ముద్రల కాలములో మొదటి 3.5 సంవత్సరముల వరకు అనగా 6వ ముద్ర విప్పదీసేటంత వరకు ఆయన భూమి మీద ఉన్నాడు. సంఘము ఆయనను చూసి బలపరచబడింది. 2వ 3.5 సంవత్సరంలో పరిశుద్ధాత్మ దేవుడు లేడు, ప్రభు అయిన యేసుక్రీస్తు గారు కూడా లేరు. పరిశుద్ధాత్మ దేవుడు, ప్రభు అయిన యేసుక్రీస్తు ఇద్దరు కూడా పరలోకంలో కనబడుతూ ఉన్నారు. ఇప్పుడు వీరిద్దరూ కూడా లేనటువంటి ఈ యొక్క సార్వత్రిక సంఘానికి, యావత్తు ప్రపంచంలో ఉన్న క్రైస్తవ సమాజానికి ఈ ఇద్దరి సాక్షులను దేవుడు అధికారముని ఇచ్చి పంపించాడు. ఈ అధికారం ఏమిటో తెలిసినా, వారు నిలబడితే సాతానుగాడు కూడా చేతులు కట్టుకొని వాళ్ళు ముందు నిలబడవలసిందే. అంత అధికారాన్ని ఇచ్చాడా? ఎస్, అంత అధికారాన్ని ఇచ్చాడు. ఎందుకో చెప్తాను వినండి. వీడు పోగొట్టుకున్నటువంటి అధికారము, వీడు పోగొట్టుకున్నటువంటి మహిమ, వీడు పోగొట్టుకున్నటువంటి ఆ దేవుని వారసత్వము, వీడు పోగొట్టుకున్నటువంటి పరలోకపు పౌరసత్వము పొందుకున్న వాళ్ళు క్రైస్తవ సమాజము. ఆ క్రైస్తవ సమాజంలో ఉండవలసిన ప్రతి ఒక్క వ్యక్తికి దేవుడు ఏర్పాటు చేసిన అధికారం ఇది. దేవుని ఉద్దేశంలో, దేవుని ప్రణాళికలో ప్రతి విశ్వాసి ఈ రీతిగా ఉండాలి అనేటువంటిది దేవుని యొక్క ప్రణాళిక. దేవుడు అందుకనే నిర్మించాడు మనిషిని. దేవుడు మనిషికి రక్షణ ఇచ్చింది కూడా అందుకే, పరిశుద్ధాత్మని ఇచ్చింది కూడా అందుకే. అయితే ఈ మొదటి 3.5 సంవత్సరముల చివరి వరకు కూడా, అనగా 6వ ముద్ర విప్పదీసేటంత వరకు కూడా పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయముల మీద సంచకరువుగానే ఉన్నాడు. సంపూర్ణముగా మనము వెలిగించబడలేదు, సంచకరువుగా మనలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయం మీద నివాసము చేసిన ఏర్పరచబడిన వారు సైతము కూడా పడద్రోయుటకు సాతానుగాడు శక్తిమంతుడు అని మాట నెరవేరునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివాసము చేసిన మనము పాపము జోలికి వెళ్లకుండా మనము కాపాడుకోవలసినటువంటి బాధ్యత మనకున్నది. కానీ ఈ ఇద్దరు సాక్షులకి అది అవసరం లేదు. వారు పుట్టి పెరిగింది అంతా కూడా 14 సంవత్సరాల వయసు వచ్చేటంత వరకు తల్లిదండ్రుల యొక్క ఆధ్వర్యములో ఉన్నారు. ఆ తల్లిదండ్రులు కూడా వారిని బోధించే విధానం ఎట్లా ఉన్నదయ్యానంటే, ఇశ్రాయేలీయుల దేవుని యొక్క చరిత్రను చెప్తూ వాళ్ళని పెంచి పోషించారు. ఇక రెండవదిగా 14 సంవత్సరాలు వచ్చేటప్పటి నుంచి రబ్బీల దగ్గరికి వెళ్తారు. ఈ రబ్బీల దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా పాపమునకు అవకాశము లేకుండా జీవించడానికి ట్రైనింగ్ చేయబడినటువంటి వారు. మొదటిగా పాపమును వాళ్ళకి తెలియచేసి ఆ పాపము మీద అసహ్యాన్ని కలిగించేటువంటి విధముగా వారి బోధలలో దేవుడు బలాన్ని సమకూర్చాడు. అందుకనే వాళ్ళు రబ్బీలు, బోధకులు అని పిలువబడ్డారు. కానీ యావత్ సార్వత్రిక సంఘం అంతటికి కూడా యేసుక్రీస్తే బోధకుడు. ఆ బోధకుడు చెప్తున్న మాటలు ఏమిటయ్యానంటే, వారికంటే బలముగా మనం ఉండాలి అని చెప్తూ ఉన్నాడు. ఈ మాటను పసిగట్టినటువంటి వాళ్ళలో 1,44,000 మంది ఉన్నారు. ఈ మాటను పసిగట్టినటువంటి వాళ్ళలో 2 సాక్షులు కూడా ఉన్నారు. అందుకని యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించి వారు చేసేటువంటి బోధ కంటే కూడా బలమైన ప్రభావముతో కూడిన బోధను ఆశ్రయించి యేసుక్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరించిన వారిలో ఈ 2 సాక్షులు అత్యున్నతమైనటువంటి భక్తి కలిగిన వాళ్ళు. వాళ్ళిద్దరే ఎందుకు భక్తి పరులయ్యారు? వాళ్ళిద్దరిని మాత్రమే ఎందుకు దేవుడు ఏర్పాటు చేసుకున్నారు అనంటే, ఒకరేమో 10 నిమిషాలే ప్రార్థన చేస్తారు, ఒకరేమో పావు గంట ప్రార్థన చేస్తారు, ఒకళ్ళేమో గంట మాత్రమే ప్రార్థన చేస్తారు. ఇంకొంతమంది బలము కలిగినటువంటి వాళ్ళు ఒక 2 గంటలు 3 గంటలు దినానికి వచ్చి ప్రార్థన చేస్తారు. కానీ బైబిల్ ఏమని చెప్తా ఉన్నది? విసుగక ప్రార్థించండి, విడువక ప్రార్థించండి, కన్నీటి ప్రార్థన చేయండి, భారము కలిగి ప్రార్థన చేయండి, వ్యక్తిగతమైన ప్రార్థన చేయండి. అసలు భార్యాభర్తలకు శరీరములో కలిగేటువంటి
ఆ సాతానికి అవకాశము లేకుండా ఉండేటంత వరకు కూడా ప్రార్థనలోనే ఉండమని ఉన్నది. ఒకవేళ ఉండలేము అనేటువంటి ఆ శరీర బలహీనతను బట్టి ఒకవేళ మీరు సాతానికి అవకాశం ఇవ్వకుండునట్లుగా మీరు ఒకరిని ఒకరు ఏకీభవించి కలవమని చెప్పి ఉన్నది. కానీ ఇక అదే పని మీద ఉండమని దేవుడు చెప్పలా. దేవుడు ప్రాముఖ్యత దేనికి ఇచ్చాడయ్యా అంటే ప్రార్థనకి ఇచ్చాడు. చాలా మంది అంటారు, భార్య లేకుండా ఎట్ట సేవ చేస్తామండి అంటారు. భార్య లేకుండా సేవలు చేసిన వాళ్ళు లేరా? దేవుడు వాళ్ళని ఆ రీతిగా ఎన్నుకున్నాడు. నువ్వు చెప్పేదేంటి? నీ బోడి సిద్ధాంతం. ఇక్కడ భార్యలు లేకుండా ప్రార్థన చేయడానికి సిద్ధపడి వచ్చినటువంటి వారు ఉన్నతమైనటువంటి సేవ చేశారు, గొప్ప సేవ చేశారు. అందులో నాకు తెలిసినటువంటి, నేను అనుసరించినటువంటి, నేను ఇష్టపడినటువంటి దైవ సేవకుడు యేసన్న గారు, దేవుని అన్నగారు. చాలా మంది భక్తి పరులు మాకంటే ముందు ఉన్నారు. వాళ్ళని చూసి మేము నేర్చుకుంటూ ఉన్నాం. కానీ మమ్మల్ని అభివృద్ధిలోనికి తీసుకుని వచ్చేవాడు దేవుడే. ఈ రీతిగా సగం భక్తి సగం ప్రార్థనలో ఉండేటువంటి వారు ఏ రీతిగా సంపూర్ణతలోనికి వెళతారు? అద్భుతాలు జరగవండి, ఆశ్చర్య కార్యాలు జరగవండి, స్వస్థతలు లేవండి. స్వస్థత కలిగేటువంటి ప్రార్థన నీలో ఉందా? నేను అడుగుతున్నా ఈ దినాన. స్వస్థత చేసేటువంటి ప్రార్థన నీలో ఉన్నదా? నీ ప్రార్థన స్వస్థత చేసేటువంటి శక్తిని పొందుకోలేకపోతూ ఉన్నది బ్రదర్. నీ ప్రార్థన నిన్ను నీవు పరిశుద్ధులుగా కాపాడుకోవడానికి మాత్రమే కనబడుతూ ఉన్నది. నీ ప్రార్థన ఒక సంఘమును ఖచ్చితంగా నడిపించడానికి మాత్రమే కనబడుతూ ఉన్నది. నీ ప్రార్థన ఒక వ్యక్తి నెత్తి మీద చేయబెట్టి ప్రార్థన చేసినప్పుడు అతనిలో ఎటువంటి చలనం కలగనటువంటి విధముగానే ఉంటూ ఉన్నది. నీ ప్రార్థన ఒక గుడ్డివాడికి చూపునిచ్చేటువంటి విధముగా లేదు. అంత పట్టుదల కలిగి అంత విస్తారమైన ప్రార్థన నువ్వు చేయడం లేదు. యేసుక్రీస్తు పిచ్చోడైపోయి వెళ్ళి చాలా రాత్రి ఉండగానే ఆయన వెళ్ళిపోయి కొండల మీదకు వెళ్ళి తోటలోనికి వెళ్ళి ప్రార్థన చేయడానికి గల కారణం ఏమిటి? దేవుడు కదా, దేవుని దైవత్వం కదా, దేవుని యొక్క మహిమ కదా, దేవుని యొక్క తేజస్సు కదా. ఆయన శరీరంలోనికి వచ్చి ఎందుకు ప్రార్థన చేయవలసిన అవసరం వచ్చింది? ప్రతి దినము ఎందుకు ప్రార్థన చేయవలసి వచ్చింది? 40 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు, సరిపోదా? అలాగే చేయలేదండి. ప్రతి దినము ఆయన ప్రార్థన చేశాడు. శిష్యులను వెంట పెట్టుకొని వెళ్ళిపోయి అంగలార్చి చెమట రక్తముగా కారేటంత వరకు, అంతకుముందు ఎన్నిసార్లు ప్రార్థన చేశాడో అవన్నీ బైబిల్లో వ్రాయబడలేదు. ఎంత గోజాడుకున్నాడో, ఎంత వేదన పడ్డాడో. అయ్యా, యావత్ ప్రపంచం అంతటా కూడా ఈ పరిచర్య ఏ రీతిగా విస్తరించడానికి నేనేమి చేయాలి అనేటువంటిది దేవుని దగ్గర పొందుకోవడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఎంతసేపు దేవుని ఎదుట కూర్చొని ప్రార్థన చేశాడో అంతసేపు మనం చేయటంలా. 10 నిమిషాలు చేస్తాం, పావు గంట చేస్తాం, అయిపోయింది ప్రార్థన చేసేసా, అయిపోయింది, కంప్లీట్ కాదండి. ప్రార్థన అది ఒక సముద్రం. దాని లోతు, మనకున్న సముద్రాల యొక్క లోతు మనం తెలుసుకోవచ్చు, కానీ ప్రార్థన యొక్క లోతు ఎవడో పసిగట్టలేడు. ఎంతవరకు వెళితే మనకు ఆ ప్రార్థన అంతమవుతుంది అనేటువంటిది ఎక్కడా కూడా వ్రాయబడలేదు. నీకు తెలుసో తెలియదు, ఇప్పటికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి కుడిపార్శ్వంలో ఉండి ఆయన చనిపోయి పునరుద్ధరణి తిరిగి లేచి వెళ్ళిపోయినది మొదలుకొని ఇప్పటి వరకు ఆ ప్రార్థన చేస్తూనే ఉన్నాడో. అద్భుతాలు జరగటం లేదంటే ఎందుకు జరుగుతాయి? అద్భుతాలు జరిగే స్థాయి వరకు నువ్వు ప్రార్థన చేయగలిగితే జరుగుతాయి. నీ ప్రార్థనా శక్తి ఒక వ్యక్తిని స్వస్థపరచగలిగేటువంటి విధముగా ఉండడం లేదంటున్నాను నేను. కానీ ఇద్దరు సాక్షులు ఆ రీతిగా లేరు. వారి యొక్క జీవితం అంతా కూడా యేసుక్రీస్తు ఏ రీతిగా భూమి మీద గడిపాడో ఆ రీతిగా గడిపినటువంటి వారు నిలబడితే సాతానుడు సైతం కూడా తల ఉంచుకొని వెళ్ళిపోవలసినటువంటిదే. వాళ్ళను వచ్చి తాకడానికి 3.5 సంవత్సరాలు పట్టింది. అంత గొప్ప భక్తులు వాళ్ళు, అంత గొప్ప సాక్షులు వాళ్ళు. వాళ్ళకి ఇవ్వబడినటువంటి అధికారం నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడుకుందాం. సంఘం అంతటికి కూడా, సార్వత్రిక సంఘం అంతటికి కూడా వాళ్ళు మాదిరిగా ఉన్నారు. సాతానుగాడు అనుకుంటున్నాడు యావత్తు సార్వత్రిక సంఘం అంతటిని కూడా బయటికి వస్తే నేను మింగేస్తా, నలిపేస్తా, నాశనం చేసేస్తా అని అనుకుంటున్నాడు. కానీ ఈ ఇద్దరి సాక్షులు 2 సంఘాలుగా కనబడ్డారు వాడి ఎదుట. వీళ్ళనేమీ చేయలేకపోయాడు సాతానుగాడు. వీళ్ళని తాగడానికి కూడా వాడికి శక్తి లేదు. ఎందుకనంటే వాడు ఏ శక్తినైతే కోల్పోయి వచ్చాడో, ఏ శక్తినైతే వాడి రుచి చూసి విడిచిపెట్టి పాపము చేసి పాపములో ఉండి ఆ పవిత్రతను కోల్పోయి వచ్చాడో, ఆ పవిత్రతను, ఆ పరిశుద్ధతను దేవుడు భూమి మీద ఆ ఇద్దరు సాక్షుల్లో రుచి చూయించాడు. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇదే మాదిరిగా రేపు నిత్యత్వంలో మనం ఉంటాం. ఇదే అధికారముతోటి మనం నిత్యత్వంలో ఉంటాం. ఇదే ప్రభావముతోటి నిత్యత్వంలో మనం ఉంటాం.
వాళ్ళు నిలబడినటువంటి స్థితి సాతానుగాడు కూడా వాళ్ళ ముందు నిలబడడానికి వీలు లేకుండా పోయింది. అంత ప్రభావమును, అంత భక్తిని, అంత పరిశుద్ధతను వాళ్ళు కూడగట్టుకున్నారు, సమకూర్చుకున్నారు. నేనంటాను, వారు మనకు మాదిరిగా ఉండడం ఎంతైనా అవసరం అండి. ప్రార్థనలోను, విశ్వాసంలోను, భక్తిలోను ఎక్కడా కూడా వాళ్ళను మనం తీసివేయడానికి లేదు. వెలిగించబడినటువంటి వారు, 100% వెలిగించబడినటువంటి వారు, వాళ్ళు చనిపోయిన వెంటనే ఇక్కడికి ఎక్కిరండి అని చెప్పేసి ఒక పిలుపు వినబడిందే కానీ, వాళ్ళు పునరుద్ధానం పొందుకోవడానికి దేవుడు శక్తినిచ్చాడే కానీ సమాధిలో పెట్టడానికి వాళ్ళకు అవకాశం ఇవ్వలేదు. సమాధిలో పెట్టడానికి వాళ్ళు అనర్హులు. ఎందుకంటే వాళ్ళ భక్తి, వాళ్ళ యొక్క పవిత్రత, వాళ్ళకున్నటువంటి దేవునితో ఉన్నటువంటి సహవాసము, దేవుడు కొంతకాలము కూడా వాళ్ళని విడిచిపెట్టి ఉండడానికి వీలు లేనంత సమీపముగా వాళ్ళు దేవుని సహవాసములో ఉన్నారు. 3.5 రోజులు మాత్రమే వాళ్ళు దేవుని సింహాసనం ఎదుట ఉన్నారు. చనిపోయిన తరువాత 3.5 రోజులు అయిపోయిన తరువాత వాళ్ళు ఏ రీతిగా వచ్చి వాళ్ళ శరీరముల్లోనికి జొరబడి మరలా వాళ్ళ శరీరములు పునరుద్ధానమైనవో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఈ వాక్యాన్ని 1-2 సార్లు ఆలకించండి, అనేకులకు పరిచయం చేయండి. ఈ ఇద్దరి సాక్షులలో ఉన్నటువంటి ప్రభావము దీపస్తంభములుగా ఎందుకు దేవుడు పోల్చాడో ఈ దినాన మనం ఆలోచన చేశాం. యావత్ సార్వత్రిక సంఘం అంతా కూడా అరణ్యంలోనికి వెళ్ళి దాగి ఉంటే సాతానుడు ఎదుట నిలబడగలిగినటువంటి 2 సంఘాలు, బలమైన సంఘాలుగా ఈ ఇద్దరు సాక్షులను దేవుడు ఏర్పాటు చేశాడు. సహోదరులారా, మీరు వింటున్నటువంటిది ప్రకటన గ్రంథ వర్తమానాలు. ఆసక్తి కలిగి ఆలకించండి, 1-2 సార్లు ఆలకించండి. వాక్యం ఆ రీతిగా ఉన్నదా లేదా అని పరీక్ష చేయండి. ఈ పుస్తకం కావలసినటువంటి వారు, ప్రకటన గ్రంథం సృష్టికి చివరి రోజులు అనే పుస్తకం కావలసినటువంటి వారు దయచేసి మీ యొక్క అడ్రస్ని వాట్సాప్లో పంపించండి. ఇదిగో ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్కు వాట్సాప్ ఉన్నది. ఆ వాట్సాప్లో పిన్ కోడు, మీ ఏరియా, మీ అడ్రస్, మీ పేరు పూర్తిగా వ్రాసి, ఇంటి పేరుతో సహా వ్రాసి పంపించండి. ఉచితంగానే ఈ పుస్తకాన్ని మేము మీకు పంపిస్తూ ఉన్నాం. అనేక మంది పుస్తకమును పొందుకున్న వాళ్ళు ఉన్నారు. ఆ పుస్తకమును పొందుకున్న వాళ్ళు చదువుతున్నారు అని ఆశిస్తూ ఉన్నాను. కొందరైతే ఫోన్ చేసి మాట్లాడుతూ ఉన్నారు. అందును బట్టి దేవునికి స్తోత్రం. మరి పుస్తకం ప్రకటన గ్రంథం అనేటువంటి ఈ యొక్క చివరి ప్రవచనానుసారమైనటువంటి ఈ యొక్క గ్రంథాన్ని అర్థమయ్యేటువంటి విధానములోనికి, ఒక మార్గంలోనికి మిమ్మల్ని తీసుకొని రాగలదు అని విశ్వసించి ఈ పుస్తకాన్ని ప్రచురిస్తూ ఉన్నాం. ఇది ఉచితంగానే మీకు అందిస్తూ ఉన్నాం కనుక దయచేసి ఏదోలే అని కాకుండా ఈ మాట చెప్తున్నందుకు నన్ను మన్నించండి. ఆ ఏదోలే అనేటువంటి విధానముగా ఉండవద్దండి. ప్రార్థనా పూర్వకంగా చదవండి. చక్కని ఆ అవగాహనలోనికి పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని నడిపించును గాక. ప్రభు కృప మీకు, మీ కుటుంబాలకు తోడైండును గాక. వందనాలు. సెలవు.